నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆర్థిక రాజధాని ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతాం. జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టీకరణ. అనకాపల్లి జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం. వివిధ అభివృద్ధి అంశాలపై చర్చించిన పలువురు ప్రజాప్రతినిధులు. దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు. జేఈ మెయిన్స్ లో ప్రతిభ చూపిన తిరుమల విద్యా సంస్థల విద్యార్థులను, ఎస్ఎస్సీలో ప్రతిభ కనబరిచిన భాష్యం శ్రీ విద్యా స్కూల్ విద్యార్థులను అభినందించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. దేశంలో ప్రముఖమైన నగరాల్లో ఒకటైన విశాఖపట్నాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని, ఆర్థిక రాజధాని ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని, సరైన కార్యాచరణతో ముందుకెళ్లాలని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఆర్థికంగా రోజురోజుకు ఎదుగుతున్న విశాఖ నగర గౌరవాన్ని, ప్రతిష్టతను కాపాడుకునేలా సమిష్టి కృషి చేయాలని సూచించారు. విశాఖపట్నం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి సమావేశంలో ఆయన వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో భాగంగా ముందుగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జిల్లాలోని చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి, జిల్లా స్థితిగతుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈరోజు డిఆర్సీ మీటింగ్లో ముందుగా మొన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటనలో తీవ్రంగా ఖండిస్తూ మన జిల్లా, మన విశాఖపట్నం వాసి, అదేవిధంగా కావల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు దుర్మరణం పాలవటం, దాని పట్ల డిఆర్సీలో వారికి సంతాపం తెలియజేస్తూ ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ప్రధానమంత్రి గారికి, ప్రభుత్వానికి అండగా మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా మనందరం కూడా దానికి తోడ్పాటు అందిస్తామని చెప్పేసి తెలియడం జరిగింది. ఈ సంఘటన ముఖ్యమంత్రి గారు చాలా తీవ్రంగా పరిగణించి స్వయంగా వారే ఈ భూమి మీదకి మన రాష్ట్రంలో వచ్చేటప్పుడు ఆ బాడీ రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి వారు రావడం, నివాళులు అర్పించడం మీరు చూసే. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఈరోజు అన్ని పక్షాల కూడా దీనికి సంఘీభావం తెలియజేసింది. ఇది ఈరోజు డిఆర్సీలో వారికి సంతాపం కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా డిఆర్సీలో ప్రధానంగా జీవీఎంసీ సమ్మర్ యాక్షన్ ప్లాను, వాటర్ సప్లై, శానిటేషను, స్ట్రీట్ లైట్స్, అదేవిధంగా టిట్కో గురించి కూడా చర్చ జరిగింది. టిట్కోతో హౌసెస్లో 2019కి ముందు నుంచి ఉన్నటువంటి హౌసెస్ తర్వాత ఇప్పటి వరకు కూడా సంఖ్య పెరిగిపోయినాయి. కొన్ని రిజిస్ట్రేషన్ లేకుండా కూడా, కొంతమంది పేమెంట్ చేయకుండా కూడా రిజిస్ట్రేషన్ జరిగినటువంటి అంశాలని ప్రజాప్రతినిధులు ప్రస్తావించడం జరిగింది. ఈ టిట్కో అదేవిధంగా విఎంఆర్డీ మాస్టర్ ప్లాన్ మీద ప్రత్యేకంగా మే నెలలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కూడా పూర్తి స్థాయిలో చర్చించాలని కూడా దానిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ సంబంధించి జీవో నెంబర్ 30 ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఈ మనకి అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ మీద ఉన్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేసేదానికోసం నిర్ణయం తీసుకుంది. ఇది కూడా డిసెంబర్ లాస్ట్ డేట్ ఉంది. ఈలోపు ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా పరిశీలన చేసి త్వరగానే చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం ఉంది. దాన్ని కూడా ప్రజాప్రతినిధులు కూడా అవగాహన కల్పించాలి. ప్రభుత్వం కూడా ఒక స్పష్టంగా వాళ్ళకి తెలియజేయాలనే నిర్ణయం తీసుకుంది. మీడియా కూడా ఈ విషయంలో ఈ జీవో నెంబర్ 30 ద్వారా ఎవరైతే ఈ భూముల్లో ఉన్నారో వాళ్ళకి రెగ్యులేషన్ చేసిన ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది, అప్లై చేసుకున్న దాన్ని పరిశీలించి వెంటనే చేస్తారంటే ఏదో కట్ ఆఫ్ డేట్ దాకా ఆగకుండా చేయాలనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాండి. డిజేబుల్డ్ పెన్షన్లో డిజేబిలిటీ వెరిఫికేషన్ కూడా జరుగుతూ ఉన్నట్లు కొంతమందికి అర్హత ఉన్న అటువంటి వాళ్ళందరినీ కూడా ఒకవేళ అవసరమైతే సెక్రటరీ స్థాయిలో కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. వారికి ఇంకెక్కడన్నా అనుమానాలు ఉన్నట్టయితే వాళ్ళకి అప్పీల్ చేసుకునే విధంగా మెడికల్ బోర్డుకి చేసే అవకాశాలు కూడా ప్రభుత్వం కల్పించబోతుంది. ఇది కూడా సభ్యులు ఈ సర్టిఫికేట్ మనకు వైకల్యం వెరిఫికేషన్ కూడా ఉన్న దాన్ని కూడా మనం చర్చించడం జరిగిందండి. అదేవిధంగా కమ్యూనికబుల్ డిసీజెస్ స్ప్రెడ్డింగ్ కూడా కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తెలియజేయడం జరిగింది, వారికి నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని శాఖలను కూడా చర్చించాలనేది ఈ డిఆర్సీలో నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, నెక్స్ట్ మంత్ కట్ ఆఫ్ డేట్ తీసుకున్నాం. అదేవిధంగా శానిటేషన్ ఉన్నాయి, సెంట్రల్ బాడీస్ వీటి ఉన్నటువంటి వాటికి వచ్చేసరికి
ఒక కలెక్టర్ గారి నేతృత్వం ఇంతకుముందు మనం చేయలేదు. రైల్వేస్, హైవేస్ వాళ్ళ అథారిటీస్ తోటి కూర్చొని వాళ్ళతో ఒక కమిటీ వేసుకొని వాటిని మాట్లాడి సొల్యూషన్ తీసుకోవడం జరిగింది. అంటే ఇవి కొత్తగానే తీసుకుంటాం. జీవీఎస్సీ కమిషనరు ఇప్పుడు ప్రస్తుతానికి కలెక్టర్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి దానిలో నిర్ణయం చేసింది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో కమిషనర్ కూడా నియమిస్తారు. అంటే ఇప్పుడు కూడా కమిషనర్ లేకుండా లేరు. ప్రస్తుతానికి ఏంటంటే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఖాళీలో ఇన్ఛార్జిగా కలెక్టర్ గారిని చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేష్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, జిల్లా స్థాయిలోని వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి అంశాలపై ప్రజాప్రతినిధులు చర్చించారు. ఈరోజు అనకాపల్లి జిల్లా దిశా మీటింగ్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా రన్ అవుతున్నాయి, ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దానిపైన ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్కి స్పీకర్ గారు, మన హోమ్ మినిస్టర్ గారు, పెద్దలు సత్యనారాయణ గారు, ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ గారు, రమేష్ గారు అందరూ రావడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అధికారుల సమక్షంలో మీటింగ్ పెట్టుకోవడం, చాలా ఇష్యూస్ ఈ మీటింగ్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏ విధంగా అనకాపల్లిని డెవలప్ చేసుకోవాలా, ఇప్పుడు ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా తీసుకోవాలి. ఈరోజు మీటింగ్లో అందరూ కూడా డిసైడ్ చేసుకునింది, ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, లేబర్ ఉన్నారు కాబట్టి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చెప్పి కూడా అందరూ కోరడం అయింది. దానికి తగ్గట్టుగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్ళి ఎయిమ్స్ ఏమన్నా ఒక సెంటర్ కూడా ఇక్కడ పెట్టేదానికి, లేదా ఇంకెక్కడన్నా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చేదానికి, అలాగే ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఏం చేయాలి, మిగతా దగ్గర ఏం చేయాలి అనే విషయాలు కూడా డిస్కషన్ జరిగింది. ఏదైతే ఇప్పుడు మన నాబార్డ్ ఫండ్లో నుంచి కొంత వచ్చింది అంగన్వాడీ స్కూల్స్కి చేయాలి, దానికి గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ కూడా రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి. అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి సిఎస్ఆర్లో నుంచి ఒక 9 crores కావాలన్నారు. 9 crores వస్తే జిల్లాలో ఉండే అన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా రెడీ అయిపోతాయి. అది కూడా సిఎస్ఆర్ ఫండ్లో నుంచి తీసుకుని వచ్చి కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ జరుగుతుంది. ఇక్కడ అనకాపల్లి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా మెరుగైన స్కీమ్స్ అందించాలి, అలాగే ఉండే స్కీమ్స్ అన్నీ కూడా అందరికీ చేరువుగా చేయాలని చెప్పి అందరూ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. జిల్లాలో సీసీ కెమెరాల కోసం దాదాపు ఒక 2-2.5 కోట్లు కావాలన్నారు. ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టి పోలీస్ మానిటరింగ్ చేసేదానికి, కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా వెంటబడి తెలుసుకునేదానికి, కొంచెం శాంతి భద్రతలు కాపాడుకునే కోసం సీసీ కెమెరాలు కూడా సిఎస్ఆర్ నుంచి చేయడం జరుగుతుంది. ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా మాట్లాడుకోవడం, డ్రింకింగ్ వాటర్ ఏ విధంగా చేయాలి, ఇక్కడ రోడ్స్ ఏ విధంగా తీసుకోవాలి, రైల్వేస్, ఎందుకంటే మన అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు 4 లైన్ నుంచి 6 లైన్స్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సర్వీస్ రోడ్స్ కూడా ఉండాలి, అలాగే యాక్సిడెంట్లు కాకుండా ఏ విధంగా చూసుకోవాలి, ఇలాంటి రైల్వేస్లో ఏ విధంగా తీసుకోవాలి. టెలిఫోన్ కనెక్టివిటీ చాలా దగ్గర నెట్వర్క్ లేదు, ఆ నెట్వర్క్ దాదాపు 40 శాంక్షన్లు టవర్లు శాంక్షన్ అయినా. ఇవి కాకుండా ఎయిర్టెల్, జియో కూడా వచ్చి ఈ పార్లమెంట్లో ఎక్కడ కూడా సిగ్నల్ ప్రాబ్లం అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో అన్ని విషయాలు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్ జరిగినాయి, మిగిలిన సబ్జెక్ట్ కూడా నెక్స్ట్ 15 రోజుల్లో మీటింగ్ పెట్టుకొని కంప్లీట్ చేసే విధంగా ఈరోజు మాట్లాడుకోవడం. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ దాట్ల వెంకటరామరాజు సేవలు అభినందనీయమని డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే కనుమూర రమకృష్ణరాజు అన్నారు. గ్రామంలో దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం, నిత్యావసర సరుకులు పంపిణీ, విశ్రాంతి భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఉండి నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాల నిమిత్తం 50,000 రూపాయల చెక్ను ఎస్ఐ శ్రీనివాసరావుకు, అదేవిధంగా గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి 5,000 రూపాయల చెక్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా రామరాజు అందజేశారు. ఎస్సీ బోస్ కాలనీలో 9 లక్షల రూపాయలతో నిర్మించిన మైక్రో వాటర్ ఫిల్టర్ను సర్పంచ్ శ్రీనివాసరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోకరాజు శివరామరాజు, అడ్డాల నాగరాజు, అడ్డాల రాము, సాధు శ్రీను గ్రామస్తులు పాల్గొన్నారు. చెరువుల చుట్టూ మంచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి అని
గతంలో అనుకున్న ఆలోచనలకు అనుగుణంగా కాలకూరు గ్రామంలో గ్రామస్తులు చెరువు చుట్టూ చక్కని వాకింగ్ ట్రాక్, చిన్న జిమ్ లాంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పక్కన ఇప్పుడు రామరాజు గారు ఇక్కడ వాకింగ్ చేసి అలసిపోయి మళ్ళీ కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా సేద తీరేలా, ఈవెన్ చెరువు దగ్గర సాయంత్రం చల్లని గాలి వస్తే వృద్ధులైనా సరే వచ్చి కూర్చుంటానికి వీలుగా ఒక చిన్న బస్ స్టాండ్ మోడల్లో ఒక చక్కటి ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. చాలా చక్కటి ఆలోచన. ఒరిజినల్ ఆలోచనకి మరింత అందం తీసుకొచ్చింది రామరాజు గారు యాడ్ చేసింది ఇది. ఇప్పుడు మిగిలిన చోట్ల కూడా ఎక్కడెక్కడైతే క్రమక్రమంగా వాకింగ్ ట్రాక్లు తయారవుతున్నాయో ఆకివీడులో ఒకటి రెడీ చేసాం ఆ మధ్యన దొరగారి చెరువు చుట్టూ. ఇప్పుడు అక్కడ కూడా మరి చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, ఇక్కడ కూడా ఇలాగా ఒక చిన్న సిట్టింగ్ ఏరియా, కవర్డ్ సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తాం. అన్ని గ్రామాల్లో కూడా ఇక్కడ ఈ కాలకూరు గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని కంప్లీట్ అయిన తర్వాత ఈ రకంగా చేస్తే చక్కగా కూర్చుని మంచి ప్రాంగణాన్ని తయారు చేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ సాయంత్రం జులై వెధవలు రాకుండా చూసుకోవాలి. వస్తే పోలీస్ స్టేషన్ కూడా మీకు పక్కనే ఉంది, పట్టించేయండి. ఇక్కడ ఎలాగో సీసీ కెమెరాలు వస్తున్నాయి, ఇంకో 1.5 monthలో ఇక్కడ కూడా ఒక సీసీ కెమెరా ఉంటుంది. యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మళ్ళీ మీ మీద ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.